భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 26/10/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్ష పంచమి ఆదివారం నాగపంచమి ఆదివారం పంచమి రాత్రి 12:46 వరకు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 8:20 వరకు మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. వర్జం సాయంత్రం 5:03 నుండి 6:47 వరకు దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 3:58 నుండి 4:44 వరకు సూర్యోదయం 6 సూర్యాస్తమయం 5:30 అమృత గడియలు తెల్లవారుజామున 3:30 నుండి 5:15 వరకు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు కూడా రాహుకాలం శుభసమయం ఉదయం 6:30 నుండి 7:30 వరకు శుభకాలం సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు శుభకాలం అతిగండ యోగం తెల్లవారుజామున 5:47 భవ మధ్యాహ్నం 12:54 బాలువ రాత్రి 12:46. ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి ముందుగా మేషరాశి. స్వల్ప అనారోగ్యత, అధిక శ్రమ, ఖర్చులు, విచారము, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, సూర్య ఆరాధన మేలు చేస్తుంది మీకు. వృషభ రాశి వారికి దైవభక్తి, దేవాలయ దర్శనాలు, కార్యజయము, ధనలాభాలు కూడా ఉండే అవకాశం. కార్తీక దామోదర ఆరాధన, దీపారాధన చేయడం, దీపాన్ని అర్చించడం వల్ల మేలు కలిగే అవకాశం ఉంది. మిథున రాశి దైవ కార్యక్రమాల్లో పాల్గొనుట, ఉద్యోగ ప్రాప్తి, శుభవార్తలు వినుట, దేవాలయంలో జరిగే తులసార్చనలోను, లక్షదర్శ పూజ లేదా దేవాలయ ఆకాశదీప అర్చన, ఆకాశదీప దర్శనము కూడా ఈరోజు మేలు చేస్తుంది మీకు. కర్కాటక రాశి బంధుమిత్రులతో మాట పట్టింపులు, ధైర్యంతో దైవబలంతో ముందుకు వెళ్ళే అవకాశం. ఇష్టదేవత ఆలయ దర్శనము, దీపారాధన, కార్తీక స్నానం కూడా మీకు మేలు చేస్తుంది. తదుపరి సింహరాశి అతిథుల రాక ఆనందాన్ని ఇచ్చే అవకాశం, వివాహాది ప్రయత్న లాభాలు ఉండే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణార్చన, విష్ణు భగవానుని ఆలయం దీపారాధన చేయడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. కన్యారాశి బంధుమిత్రులతో సమస్యలు, అనారోగ్యత, దైవ కార్యములందు పాల్గొనే అవకాశం. భగవన్నామస్మరణ, భగవన్నామకీర్తన, భగవద్ దర్శనము కూడా మీకు మేలు చేస్తుంది. తులారాశి వారికి కార్యానుకూలతలు, విశేషాలు, ప్రయాణ సౌఖ్యము, ధనలాభం కూడా ఉంది. మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి ఆలయ దర్శనము, నక్షత్రమాల వెలిగించండి, దీపాలను దానం చేయడం కానీ దీపాన్ని ఏదైనా దేవాలయంలో వెలిగించడం వల్ల కూడా మీకున్న సమస్యలు తగ్గే అవకాశం ఉంది. వృశ్చిక రాశి కార్యానుకూలతలు, విశేష లాభాలు, ప్రయాణ సౌఖ్యం, ధనలాభం. శివాలయ దర్శనం చేయండి, రుద్రాభిషేకం చేయడం వల్ల, విభూతి ధారణ వల్ల మీకు మేలు కలుగుతుంది. ధనస్సు రాశి వారికి చిరు వ్యాపారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది, ధనలాభాలు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు మార్పులు, ప్రమోషన్ మీద బదిలీలు ఉండే అవకాశం, దానివల్ల కుటుంబ ఆనందం. హనుమత్ దర్శనము, హనుమాన్ చాలీసా పారాయణ మీకు అత్యంత అనుకూలం. మకర రాశి అధిక ధన వ్యయము, అధిక ప్రయాణాలు, అనవసరపు వాదనలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మార్పులు కూడా సాయంకాలాలకు ఉండే అవకాశం ఉంది. ఏదైనా దగ్గరలో ఉండే దేవాలయానికి కానీ, గోసేవ కానీ, గోవుకి గ్రాసాన్ని కానీ ఇవ్వడం వల్ల మీకు మరింత మేలు కలిగే అవకాశం ఉంది. కుంభరాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ లాభాలు, అధిక ధన వ్యయము, అధిక వ్యాపారస్తులు బట్టి ఈరోజు లాభాలు అధికంగా ఆర్జించే అవకాశం. సూర్య ఆరాధన, ఇష్టదేవత స్మరణ, చిన్న చిన్న చిరుదానాలు కూడా అనుకూలం. మీనరాశి వారికి దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం, ప్రయాణ సౌఖ్యం, ధనలాభం, కుటుంబ ఆనందం ఉండే అవకాశాలు ఉన్నాయి. పెద్దల యొక్క ఆశీస్సులు, దగ్గరలో ఉండే దేవాలయ దర్శనం, ఇష్టదేవత స్మరణ, గృహదేవత ఆరాధన, తులసార్చన కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది.